ఇక్కడేం చేస్తున్నావు అక్క? సరే, అమ్మ పిలుస్తా ఉండాది, నువ్వురా. ఎవరో గుర్తుపట్టావా? చూసానక్క, వాళ్ళతో మనకెందుకు, వెళ్దాం పద. ఫోన్ చేస్తే ఎత్తవేందన్నా? ఇక్కడ ప్రాణం పోతా ఉండదు. చూసుకోలేదురా, సైలెంట్లో ఉందని చెప్పాను కదా. మాట్లాడినావా పాపతో? నేనేం మాట్లాడలేదురా, అంతా అమ్మాయే మాట్లాడింది. కొంపదీసి నువ్వుగానే యాక్సిడెంట్ నువ్వే చేసినావని చెప్పినావా ఏంది? చెప్పలేదుగా. చెప్పనా, ఏం మాట్లాడవేంది? చెప్పలేదులేరా, కానీ ఆ అమ్మాయి అలా మాట్లాడుతూ ఉంటే నా వల్ల కాలేదురా. నేను చేసిన తప్పుకి నిన్ను శాపనార్థాలు పెడుతున్నారా. అందుకే నేను నిజం చెప్పేద్దాం అనుకున్నాను. ఓ అన్నా, పుణ్యం ఉంటుంది. హాస్పిటల్లో బిల్లులు కట్టినంత పుణ్యంగానే నువ్వు వాడినే ఉంటే ఖచ్చితంగా నిజం చెప్పేస్తావు. విన్నా నుంచి బయటికి పో. అది కాదురా, నేను చెప్తాను కదా, నువ్వు బయటికి పో. అరే, వాళ్ళు నీ గురించి ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? నిన్నెంత తప్పుగా అర్థం చేసుకుంటున్నారో తెలుసా? చేసుకొనివన్నా, నష్టమే ఉండదు. వాళ్ళ సంతోషం కోసమే కదా ఈడొచ్చి జైల్లో కూర్చుని ఉన్నాను. ఇంకేం చేయగలుగుతాం మనం? మీరు చేయగలిగేది మీరు చేస్తా అంటారు. బాధలో ఉన్నప్పుడు వాళ్ళు 100 మాట్లాడతారు, దాన్ని మనం పట్టించుకుంటే అట. చూడు, అలా బాధ చూసి జాలి పడాలి గానే కోప్పడితే ఎట్టన్నా? నువ్వైతే ముందు ఆడి నుంచి ఇంటికి పో. అది కాదురా, నేను చెప్తానుగా. ఈడ బాబాయ్ సీరియస్గా నా వైపు చూస్తాడు. ఫోన్ ఎప్పుడు ఇస్తావురా అని. నేను మళ్ళీ చేస్తాను, నువ్వు బయలుదేరు.